ఊహించడం ఒకసారి నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. దావీదు ఏమయ్యాడు? పశ్చాత్తాపడు, అయ్యా తప్పు చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పంపించాడు హేరోదు దగ్గరికి. తలకాయ నరికి పేటలో పెట్టారు. సేవకుడు వచ్చి హెచ్చరిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను తలకాయ నరికి జైల్లో పెట్టారండి. యెజబెల్ని హెచ్చరిస్తే ఏలియా మీద తిరగబడింది యెజబెల్. ఏలియాను చంపండి అండి యెజబెల్ పంపించింది సైనికులు. అర్థమైందా? అదే నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, దావీదు నువ్వు ఇటు తప్పేసావు, ఆ మనుషుడు నువ్వే అంటే దావీదు పశ్చాత్తాపడ్డాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, కొన్నిసార్లు మనం కింద పడతాం, కొన్నిసార్లు మనం కూడా మతి తప్పి ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు మనం బుద్ధిహీనంగా నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి టైంలో హనానీ లాంటి సేవకులు దేవుని కృప హెచ్చరించినప్పుడు, తప్పు చేసావురా, మతి తప్పి ప్రవర్తించావు, తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, లే ఇది తప్పు కదా, ఇలా చేయొచ్చా, చేయకూడదు కదా నువ్వు అని అంటది. దేవుని కృప మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నా పట్టించుకోకుండా అదే తప్పు మీద చేస్తాడో గుర్తుపెట్టుకో, దేవుడిని చేయి వదిలేస్తాడు. ఆశా చేయి వదిలిపెట్టాడు దేవుడు. అన్న 30 సంవత్సరాల ఆత్మీయత కదనా, క్షమించలేడా దేవుడు? క్షమించడానికే ప్రవక్తను పంపించాడు. దేవుడి కృప నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపడు.